నిఘా టీవీ న్యూస్ తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మాట్లాడుతున్న లైవ్లో మీ వీడియోని చూడండి. ఓకేనా, మంచిగా అద్భుతంగా మాట్లాడతా, అద్భుతంగా అందరికి కూడా అర్థమయ్యేటట్టు మాట్లాడతా. అధ్యక్ష, కొంచెం దయచేసి అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి. అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. కొంచెం అధ్యక్ష కెమెరా కూడా కొంచెం చూపించండి అధ్యక్ష ప్లీజ్. దయచేసి బీఆర్ఎస్ నాయకులకు నేను చెప్తున్నా, హరీష్ రావు గారికి కానీ లేకుంటే జగదీశ్వర్ రెడ్డి గారికి కానీ కౌశిక్ రెడ్డి గారికి, నా ముంగల 3 టీవీలు ఉన్నాయి. ఈ టీవీలు వచ్చిందే బయట టీవీలు వస్తాయి. థ్యాంక్ యూ అధ్యక్ష. మీరు ఆ విధంగా మాట్లాడకండి. థ్యాంక్ యూ అధ్యక్ష. ప్లీజ్ అధ్యక్ష, బడ్జెట్ అనేది కేవలం అంకెల సమారం కాదు, అది మన విలువలు మరియు ఆశల వ్యక్తీకరణ అని బోల్డ్ లెటర్స్లో ఇదే బడ్జెట్ పద్దు నివేదికలో పొందుపరిచారు. ఈ వాక్యం నన్ను బాగా ఆకట్టుకుంది, ఎందుకంటే తెలంగాణ ప్రజల విలువలకు మీ ప్రభుత్వంపై పెట్టుకున్న ఆశలకు ఈ బడ్జెట్ ఏమాత్రము స్థానం కల్పించలేకపోయారు. ఇది ఆశల బడ్జెట్ కానే కాదు, ప్రజల నమ్మకాన్ని వమ్ము చేసే అడియాశల బడ్జెట్. మన విలువలకే కాదు, ప్రజల సమస్యలకు పరిష్కారం కూడా సరైన మార్గంలో చూపని బడ్జెట్ ఇది. అధ్యక్ష, నేను ఈ బడ్జెట్ ఈ వ్యాఖ్యలు చూసిన తర్వాత ట్రాన్స్పోర్ట్ మీద పోయినప్పుడు ఈ బడ్జెట్ బుక్లో మొత్తం ఎత్తికిన అధ్యక్ష. ఆటో డ్రైవర్లకి 12,000 రూపాయలు ఇస్తామని ఎన్నికల సమయంలో మీ మేనిఫెస్టోలో, కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి కనీసము 12,000 రూపాయలు ఆటో డ్రైవర్లకి ఒక్క మాట కూడా ఈ బడ్జెట్ బుక్లో పెట్టలే అధ్యక్ష. పెట్టకపోయేసరికి వాస్తవంగా నా హుజరాబాద్, జమ్మికుంట, ఇల్లంతకుంట, కమలాపూర్, వీణవంకలో ఉన్న ఆటో అసోసియేషన్లు అందరూ వచ్చి నన్ను కలిసి, అన్నా దయచేసి ఈ ఫ్రీ బస్సులు వచ్చినప్పటి నుంచి మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది, కానీ ఫ్రీ బస్సులు కూడా ఇవ్వండి, అద్భుతమైన పథకం, ఇంకా బస్సులు పెంచండి అధ్యక్ష, ఇంకా బస్సులు పెంచండి, ఫ్రీగా ఇవ్వండి, నో ప్రాబ్లం. ఎందుకు తొందర పడుతున్నావు? ఏ తొందర పడ కాదు, మస్తు మాట్లాడేది, తొందర ఎందుకు పడుతున్నావు? ఫ్రీగా బస్సులు ఇంకా అద్భుతంగా పెంచాలని కూడా కోరుకుంటున్నాను అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా, ఆటో డ్రైవర్లని ఖచ్చితంగా వాళ్ళని కూడా మనము కాపాడుకోవాల్సిన అవసరం మన మీద ఉంది అధ్యక్ష. ఈ రాష్ట్రంలో దాదాపు 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు ఉన్నారు అధ్యక్ష. దీంట్లో 3 లక్షల మందికి సొంత ఆటోలు ఉన్నాయి, ఈఎంఐల మీద కొనుక్కున్నారు. ఇంకా 3 లక్షల ఆటోలు రోజువారీ కిరాయికి తెచ్చుకుంటారు అధ్యక్ష. వీళ్ళకి కనీసం వాళ్ళ సొంత ఆటోలు ఉన్న వాళ్ళకి ఈఎంఐలు వెళ్తలేవు, కిరాయి తెచ్చుకున్న వాళ్ళకి కిరాయి కట్టే పరిస్థితి లేకుండా ఇబ్బంది పడతా ఉన్నారు. కాబట్టి దయచేసి వాళ్ళ మీద కోపం లేకుండా దయచేసి ఆటో కార్మికులకి వెంటనే న్యాయం చేయాలి. నెలకి దయచేసి వాళ్ళకు కూడా నెలకి 10,000 రూపాయలు మీరు కేటాయించాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. అదే అధ్యక్ష, ఈ గవర్నమెంట్లో ఉన్న వాళ్ళందరికీ కూడా అడుగుతా ఉన్నా అధ్యక్ష, ఆటో డ్రైవర్ల ఓట్లు మాత్రం కావాలి, కానీ వాళ్ళ పాటలు మాత్రం అవసరం లేదా ఈ ప్రభుత్వానికి అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఇవాళ వాళ్ళు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు అధ్యక్ష. దయచేసి ఇలా ఆటో డ్రైవర్లకి మద్దతుగానే ఇలా ఈ కాకి డ్రెస్ వేసుకొని ఉన్నా, మీరు మద్దతుగా లేకపోయినా ఇలా కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రతి ఆటో డ్రైవర్ కుటుంబానికి అండగా ఉంటామని సభా సాక్షిగా చెప్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష, ఎన్ని ఇబ్బందులు అవుతా ఉన్నాయంటే అధ్యక్ష, దాదాపు 59 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు అధ్యక్ష. ఈ ఆత్మహత్యలు చేసుకున్నారు. దీంట్లో కరీంనగర్ జిల్లాలో కనీసం 6 ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఉన్న జిల్లాలోనే 6 ఆత్మహత్యలు చేసుకున్నారు అధ్యక్ష. ఇవి వాస్తవంగా కావాలంటే ఈ రిపోర్టు మీ ద్వారా పంపుతానని చెప్పి తెలియజేస్తా ఉన్నాను అధ్యక్ష. ఒక దిక్కు వాళ్ళే బస్సులు పెంచాలంటూ 10 లక్షల మందికి 5 లక్షల ఇన్సూరెన్స్ చేసినాం అధ్యక్ష. పాపం మంత్రి గారికి నాలెడ్జ్ లేకపోవచ్చు. రెండోది అధ్యక్ష, ఒక్క నిమిషం అధ్యక్ష, కౌశిక్ రెడ్డి గారు, ఆటో డ్రైవర్లతో సహా చేసినాము. కౌశిక్ రెడ్డి గారు అడిగితే దానికి ఇవ్వనివ్వాల్సింది, నాలెడ్జ్ లేదంటే ఏ అధ్యక్ష వారు మాట్లాడేది మహిళా మంత్రి అంటే ఇంత
ఇంత చురుకగా మాట్లాడితే ఎట్లా అధ్యక్ష? మా మంత్రి గారు ఏమన్నారు? అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ వార మాట వెనక్కి తీసుకో. కౌశిక్ రెడ్డి గారు, కౌశిక్ రెడ్డి గారు, అధ్యక్ష అధ్యక్ష కౌశిక్ రెడ్డి నేను గారు, అన్నది తప్పేమనుందా అధ్యక్ష? వన్ మినిట్. నేను ఒక్క మాట, మీరు ఎట్లా కనిపిస్తున్నారు చైర్ కంటే? చైర్కు మీరు ఎట్లా కనిపిస్తున్నారంటే యుద్ధానికి పోతారు చూడు, అట్లా కనిపిస్తున్నారు. మీరు చేతులు గీతులు కిందికి దించి మంచిగా నీట్గా ఇది చేసి చెప్తే మంచిగా మహిళా మంత్రికి క్షమాపణ చెప్పండి. అధ్యక్ష చెప్పండి. ఓకే అధ్యక్ష పర్వాలేదు. ఐ విత్డ్రా మై వర్డ్స్. ఇఫ్ మహిళా మంత్రి గారికి ఏమైనా బాధ కలిగించుంటే ఐ విత్డ్రా మై వర్డ్స్. సమాచారం లోపం ఉంది అనేది ఇచ్చి నా ఆవేదన తెలియజేసిన. ఓకే అధ్యక్ష, అయిపోయింది. అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష ఇవాళ బస్సులు కూడా పెంచమని ఎందుకు చెప్తున్నానంటే మహిళలందరూ కూడా బస్సులలో పెట్టుకొని నిలబడి కొట్టుకుంటారు అధ్యక్ష. ఈ సోషల్ మీడియాలో ప్రతి దగ్గర వీడియోలు వస్తున్నాయి. వాళ్ళు కంఫర్టబుల్గా ఉండాలనే ఉద్దేశంతో మహిళలకి అద్భుతమైన సౌకర్యం కలగాలని ఒక గొప్ప ఉద్దేశంతో బస్సులు పెంచమని చెప్పినాం అధ్యక్ష. వీఆర్ ఫార్ బస్సెస్. ఫ్రీ మహిళలకి బస్సులు ఇవ్వడంలో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అధ్యక్ష. కానీ అదే విధంగా ఆటో కార్మికులను కూడా దయచేసి డ్రైవర్లను కూడా కాపాడుకోవాలనేదే మా వాదన. నా వాదన తప్పేం లేదు. సో దయచేసి ఈ ప్రభుత్వం కూడా దాంట్లో ఆటో డ్రైవర్లను కూడా ఆదుకోవాలని నేను కోరుకుంటా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మీకు ఇప్పుడు ఇంపార్టెంట్ అయిన సబ్జెక్ట్ అధ్యక్ష, ఆటో ఫేర్ ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ అనేది, ఆటోమేటిక్ ఫేర్ కలెక్షన్ సిస్టమ్ అనేది ఆన్లైన్ టెండర్ చేయకుండా ఆఫ్లైన్ టెండర్ చేసి దాన్ని ఒక సంస్థకి చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకి ఇచ్చింది అధ్యక్ష. నేను అడిగేది ఒక్కటే అధ్యక్ష, దీంట్లో 15/6/2024 రోజు మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి కొందరు నాయకులు దీని మీద ప్రశ్నించారు అధ్యక్ష. ప్రశ్నిస్తే 16/6/2024కి ఆర్టీసీ నుంచి రిప్లై వచ్చింది అధ్యక్ష. ఏమని రిప్లై ఇచ్చారు అధ్యక్ష? వాళ్ళ పిఆర్ఓ నుంచి 11/1/2024 అధ్యక్ష వీళ్ళు టెండర్ కాల్ ఫాల్ చేసినాం, కానీ పార్టిసిపేట్ అయినరు. పార్టిసిపేట్ అయిన తర్వాత 29/2/2024కి ఆ రోజు క్యాన్సిల్ చేసినాం ఈ టెండర్లు ఓపెన్ చేయకుండా అని చెప్పింది అధ్యక్ష. అసలు ఏ కంపెనీలు పార్టిసిపేట్ అయినాయి, టెండర్ ఎందుకు కాల్ ఫార్ చేసిర్రు, ఎందుకు క్యాన్సిల్ చేయాల్సి వచ్చింది అనేది మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష అదే రోజు ఏం చేసిర్రు అధ్యక్ష, ఇదే దాంట్లో కింద పేరాలో వాళ్ళు ఇచ్చిర్రు అధ్యక్ష. ఈ స్టడీ టూర్కి బీహార్కి
అస్సాంకి, ఇండోర్కి, జబల్పూర్కి పోయి వచ్చిర్రు మా వాళ్ళు అని చెప్పి అదే కింద పేరాల ఇచ్చిర్రు అధ్యక్ష స్టడీ సర్వేకి. ఇచ్చిన తర్వాత ఏమైంది అధ్యక్ష, వీళ్ళ 4/3/2024 అధ్యక్ష వీళ్ళు ప్రపోజల్ పంపించిర్రు. 4/3/2024కి నెగోషియేషన్స్ కూడా అయిపోయినాయి అధ్యక్ష. అంటే కేవలం 3 రోజులే ఉన్నాయి అధ్యక్ష. మధ్యలో 3 రోజులు ఉంటే అధ్యక్ష ఈ 3 రోజులలోనే వీళ్ళు ఇన్ని స్టేట్లు తిరిగి రావస్తుంది అధ్యక్ష. 3 రోజులల్లా ఇన్ని స్టేట్లు 4-5 స్టేట్లు తిరిగి రావచ్చా? వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపం అరే ఆవిడ ఎందుకు వీళ్ళేమన్నా అల్లావుద్దీన్ అద్భుత దీపంని వాడుతున్నారు అధ్యక్ష? ఎట్లా పోతారు అధ్యక్ష? ఒక్కసారి మీరు ఆలోచన చేయండి. దాని తర్వాత అధ్యక్ష ఆర్టీఐ యాక్ట్ లో మా మిత్రుడు అడిగిన అధ్యక్ష, వేరియస్ స్టడీ రిపోర్ట్స్ కండక్టెడ్ బై ద కార్పొరేషన్, నేమ్ అండ్ డెసిగ్నేషన్ ఆఫ్ ద స్టడీ కమిటీ మెంబర్స్, ప్లేసెస్, సైట్స్, ట్రావెల్, ఐటనరీ ఆఫ్ ట్రావెల్ ప్లేసెస్ అని ఇట్లాంటి అన్ని ఆర్టీఐ యాక్ట్ లో అడిగారు అధ్యక్ష. అడిగిన తర్వాత దాని రిప్లై ఏమొస్తుంది అధ్యక్ష? దాని రిప్లై, ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డజంట్ ఫాల్ విత్ ఇన్ మై జ్యూరిడిక్షన్ అని ఆర్టీసీ రిప్లై ఇస్తుంది అధ్యక్ష. మరి దానికంటే ముందు అధ్యక్ష వాళ్ళ రిపోర్ట్లోనే మీరు చూడొచ్చు అధ్యక్ష. దీంట్లో వాళ్ళు రిలీజ్ చేసిన పేజ్లోనే అధ్యక్ష ఈ లాస్ట్ పారాలో ఏమని చెప్పారు అధ్యక్ష? లాస్ట్ పారాలో ఇది మంత్రి గారికి కానీ ఈ ప్రభుత్వం కానీ ఎలాంటి సంబంధం లేదు, బోర్డు చేసిందని చెప్పిండ్రు ఆర్టీసీని. మరి ప్రభుత్వం దగ్గర సమాచారం లేదు, టీఎస్ఆర్టీసీ దగ్గర సమాచారం లేకపోతే మరి ఎవరి దగ్గర ఎవరు కట్టబెట్టినట్టు అధ్యక్ష? దీంతో పాటు ఈ చలో మొబిలిటీ ప్రైవేట్ లిమిటెడ్ డైలీ 30 లక్షల టికెట్లు అమ్ముడు పోతాయి అధ్యక్ష. ఈ 30 లక్షల టికెట్ల మీద ఆ కంపెనీకి కమిషన్లు వస్తాయి అధ్యక్ష. వీళ్ళు అందాజా 30 లక్షలని వేసిరు అధ్యక్ష. ఒకసారి 65 లక్షలు కూడా టికెట్లు అమ్ముడు పోతాయని చెప్పి దీంట్లో ఓ పేపర్ల ప్రధాన పత్రికల వచ్చింది అధ్యక్ష. అంటే ఈ వచ్చే కమిషను ఎవరి జేబులకి పోతుంది అనేది ఖచ్చితంగా జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంత పెద్ద ఆన్లైన్ టెండర్ అయినప్పుడు దీన్ని ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? జవాబు చెప్పాలి. ఆన్లైన్ టెండర్ చేసి ఉంటే గ్లోబలీ ఎన్నో కంపెనీస్ దాంట్లో పార్టిసిపేట్ అయ్యేటి కదా అధ్యక్ష. ఆఫ్లైన్ టెండర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఖచ్చితంగా దీని మీద ప్రభుత్వం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఒక్కసారి మీరు ఫ్లై యాష్ అధ్యక్ష, ఈ ఫ్లై యాష్ స్కామ్ అనేది మా కరీంనగర్ జిల్లాలో రామగుండం నియోజకవర్గం నుంచి ఫ్లై యాష్ వెళ్తుంది అధ్యక్ష. ఈ ఫ్లై యాష్ అనేది ఫ్రీగా ఇస్తున్నారు అధ్యక్ష, నో ప్రాబ్లం, దాంట్లో ఏం అభ్యంతరం లేదు. కానీ చాలా తెలివిగా వీళ్ళు ఏమడుగుతున్నారు అంటే, అది ఫ్రీ ఇస్తున్నారు కదా, మరి జిఎస్టీ బిల్లు దానికి ఉండదు, నువ్వు బిల్లు ఎట్లా అడుగుతున్నావు అన్నాడు. నేను జిఎస్టీ బిల్ అడుగుతలేను అధ్యక్ష, దాని వే బిల్ అడుగుతా ఉన్నాను. ఆ వే బిల్ లేకుండా అధ్యక్ష మీరు ఇది చూడొచ్చు అధ్యక్ష, ఇది వాళ్ళ పర్మిట్ బిల్. దీంట్లో క్వాంటిటీ ఎంత క్వాంటిటీ ఉంటుంది అనేది దీంట్లో చెప్పకుండా, దీంట్లో ఏమి రాయకుండా దానికి అవుట్ పాస్ సిగ్నేచర్ అయి ఉండి బయటకు వస్తుంది అధ్యక్ష. మన ఆర్టీఏ నామ్స్ ఏమున్నాయి అధ్యక్ష? 16 టన్నుల లారీ 34 టన్నులు 16 టైర్ల లారీ 34 టన్నులు తీసుకొని వెళ్ళాలి, 14 టైర్ల లారీ 29 టన్నులు తీసుకుపోవాలి, 12 టైర్ల లారీ 25 టన్నులు తీసుకొని పోవాలి అధ్యక్ష. ఇవి తీసుకొని పోతే అధ్యక్ష దీని వెయిట్ వీలు పే చేస్తే 16 టైర్ల లారీది 34 టన్నులు పోవాల్సింది 76.5 టన్నులు పోతున్నాయి అధ్యక్ష. కేసీఆర్ సాధ్యమే, ప్రూఫ్ చూపిస్తున్నా బాస్, దిస్ ఇస్ ద ప్రూఫ్ చూపిస్తున్నా అధ్యక్ష. అయితే దీన్ని మనం చూపిస్తుంటే అధ్యక్ష వీళ్ళు కనీసము 76 టన్నులు పోతుంటే వీళ్ళు కనీసము కేసీఆర్ గారు వేసిన అద్భుతమైన రోడ్లు ఓవర్లోడ్ పోవడం వల్ల ఆ రోడ్లు పాడైతున్నాయి. ఆ ఫ్లై యాష్ ఓవర్లోడ్ పోయి రోడ్ల మీద పడితే కింద పడి ప్రజల ప్రాణాలు పోతున్నాయి అధ్యక్ష. నేను మీకు ఎగ్జాంపుల్ ఇంకోటి కూడా చెప్తాను అధ్యక్ష. ఈ లారీలు అధ్యక్ష
ఈ లారీలు మేము హుజరాబాద్ లో 13 లారీలు ఓవర్లోడ్ లారీలు మేము ఆపితే అధ్యక్ష, మా కార్యకర్తలు ఆపితే ఈ ఓవర్లోడ్ లారీలకి ఏం చేసిండు అధ్యక్ష, 2 లారీలని సీజ్ చేస్తారు, 11 లారీలని మంత్రి గారు ఫోన్ చేయగానే ఇచ్చిపెడతారు. ఇది 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 మళ్ళా తర్వాత ఓకే మంత్రి గారికి తెలియదే అనుకుందాం అధ్యక్ష. మరి ఈ 11 లారీలని నంబర్లతో సహా నేను బయట పెట్టి ఎట్లిస్ట్ పెట్టిరని అడిగితే ఇవాళటి వరకు ఈ లారీలని ఎందుకు సీజ్ చెయ్యలేదు? దీని వెనుక మతలబ్ ఎవరిది ఉంది? దీని వెనుక చెయ్యి ఎవరిది ఉంది? ఇది ఒక్కసారి జవాబు చెప్పాల్సిన అవసరం మంత్రి గారికి ఉందని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. ఎందుకంటే కేసీఆర్ గారు ఇంత అద్భుతమైన రోడ్లు తయారు చేసి పెట్టుంటే ఆ రోడ్లని ఓవర్లోడ్ తీసుకుపోయి ఆ రోడ్లని పాడు చేస్తుంటే మా ప్రజలు ఇబ్బంది పడతా ఉన్నారు. అధ్యక్ష, నేను ఆపంగానే ఏం చేస్తారు అధ్యక్ష, మంత్రి గారు హుజురాబాద్ నుంచి పోతుంటే కౌశిక్ రెడ్డి గట్టిగా ఉన్నాడు ఆపుతుండని చెప్పి రూట్ డైవర్ట్ చేసి హుస్నాబాద్ నుంచి తీసుకుపోయాడు అధ్యక్ష. ఇది నిజమా కాదా? దీనిలో ఎంక్వైరీ చేయండి అధ్యక్ష. ఇస్ ఇస్ నాట్ ట్రూ? యు ఆన్సర్. ఇది గ్యారెంటీగా అధ్యక్ష తీసుకొని పోయిండ్రు. ఖచ్చితంగా అధ్యక్ష దీని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష ఇక ఎక్సర్సైజ్ కి నేను మాట్లాడలేక ఇవ్వండి అధ్యక్ష, నేను మాట్లాడలేక అంటే రాజా నేను మాట్లాడలేక నువ్వు చెప్పు, నీ క్లారిఫికేషన్ నువ్వు చెప్పు, నాకు అభ్యంతరం. ఒక్క నిమిషం ప్లీజ్ అధ్యక్ష. హలో అధ్యక్ష, అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష. రాజ్ ఠాకూర్ గారు అద్భుతంగా నేను చెప్పిందే చెప్పిండు అధ్యక్ష. ఇప్పుడు ఒక్కటే అడుగుతున్నా అధ్యక్ష, ఇప్పుడు నేను అడిగేది ఫ్లై యాష్ని లేపొద్దని నేను అంటలేను అధ్యక్ష. నేను అడిగేది ఒకటే జవాబు,
దీంట్లో ఉన్న మతలబ్ ఏంటంటే ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఓవర్లోడ్ అనేది ఎట్లా కొడుతుర్రు అనేది నేను అడిగే జవాబు. రోజుకి 300 లారీలు ఓవర్లోడ్ పోతున్నాయి. నా జవాబు అదే. నా ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారికి బాధ్యత లేదా అని నేను అడుగుతా ఉన్నాను. ఈ ఓవర్లోడ్ మొత్తం 300 లారీలు రోజు ఓవర్లోడ్ పోతా ఉన్నాయి అధ్యక్ష. ఓవర్లోడ్ అనేది పోవచ్చా? ఆర్టీఏ నామ్స్ ప్రకారం ఎంత పోవాలి అధ్యక్ష? 16 టైర్లు ఉన్న లారీలకి 34 టన్నులు మాత్రమే పోవాలి. మరి అట్లాంటిది 76 టన్నులు ఎట్లా పోతున్నాయి అధ్యక్ష? రోజుకి 300 లారీలు పోతున్నాయి, 1-2 లారీలు కాదు అధ్యక్ష. ఇక అయిపోయింది, మంత్రి గారు చెప్తారు, లీవ్ ఇట్ అధ్యక్ష. దీంతో అధ్యక్ష ఏ ఎక్సర్సైజ్ కి పోతున్నా అధ్యక్ష. ఎక్సర్సైజ్ కి అధ్యక్ష మీరు ఒక్కసారి ఇది వినాలి అధ్యక్ష. 19 తారీఖున అధ్యక్ష ఒక ప్రముఖ పేపర్లో కొన్ని ఆర్టికల్ వచ్చినాయి అధ్యక్ష లిక్కర్ మీద. ఏమని వచ్చినాయి? కమిషన్లు బట్టి కొత్త బ్రాండ్లకి తెరలేపుతున్న గేట్లు అనేది ఓ ప్రముఖ పేపర్లో వచ్చినాయి అధ్యక్ష. ఈ పేపర్ కూడా ఒక్క మా నమస్తే తెలంగాణనే కాదు, మీరు ఇట్లా అంటారని ఆంధ్రజ్యోతి పేపర్ కూడా తీసుకొని వచ్చిన, మీకు సపోర్ట్ చేసే ఆంధ్రజ్యోతి పేపర్ని కూడా తీసుకొని వచ్చిన అధ్యక్ష. దీంతో పాటు అధ్యక్ష మే 21 తారీఖున అధ్యక్ష మంత్రి గారు ప్రెస్ మీట్ పెడతారు అధ్యక్ష. ఇది తన పేపర్ క్లిప్పింగ్. ఏమని పెట్టారు అధ్యక్ష మంత్రి గారు? ఏ ఒక్క కొత్త మందుకు కానీ కొత్త ప్రపోజల్స్ కానీ ఏ ఒక్క అప్రూవల్కి ఒక్కటి కూడా రాలే, మేము ఒక్క అప్రూవల్ కూడా లైసెన్స్ ఇవ్వలేదని మంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి రాసిన పేపర్ల మీద 100 కోట్ల నష్టపరిహారం వేస్తామని చెప్పి ఈ పేపర్ కటింగ్ అధ్యక్ష. దీని తర్వాత అధ్యక్ష 27 తారీఖున మా బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ నుంచి సోమ్ డిస్టిలరీస్ అండ్ బెవరేజెస్ లిమిటెడ్ సెబీకి లెటర్ పెడతారు అధ్యక్ష. ఏమని పెడతారు అధ్యక్ష? అఫీషియల్ పర్మిషన్ ఫ్రమ్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ టు సప్లై ఆర్ రీఓన్ బియర్ బ్రాండ్స్. We are, dear sir and madam, we are pleased to announce that we have received official permission from the state of Telangana to supply our reowned beer brands అని సోమ్ డిస్టిలరీస్ వాళ్ళు సెబీకి లెటర్ పెడతారు. దీనివల్ల ఆ రోజు స్టాక్ కూడా పెరిగింది, వాళ్ళ స్టాక్స్ కూడా పెరిగినాయి. దాని తర్వాత 28 తారీఖుకి మళ్ళా మంత్రి గారు లెటర్ ఇస్తారు అధ్యక్ష. ప్రెస్ నోట్ రిలీజ్ చేస్తారు అధ్యక్ష. ఏమని రిలీజ్ చేస్తారు అధ్యక్ష? To address the above, the MDBCL has responded on the offer of Som Distilleries of MP State to supply beer to the State Beverages Corporation. This said company is a supplier of IMFL to 22 states, UTs, military units since 2 decades అని చెప్తారు అధ్యక్ష. దాని తర్వాత ఏం చెప్తారు అధ్యక్ష? అదే ప్రెస్ నోట్ లో the government takes this prestigious presence as their pride. The above said Som Distillery is an Indian company. దాంట్లోనే మంత్రి గారు చెప్పారు అధ్యక్ష, మై ఆఫీస్ వాజ్ నాట్ అవేర్ ఆఫ్ ద డే-టు-డే ట్రాన్సాక్షన్స్ ఆఫ్ ద కార్పొరేషన్ యాజ్ పర్ ద ఎగ్జిస్టింగ్ ప్రొసీజర్. ద అబవ్ అప్లికేషన్స్ వర్ నాట్ బీయింగ్ ప్లేస్డ్ ఫర్ ద మినిస్టర్స్ కన్సిడరేషన్ అని ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు అధ్యక్ష. అంటే పాపం నేను మంత్రి గారు తప్పు పడతలేను అధ్యక్ష. ఇది ఎక్కడి నుంచి డైరెక్షన్ అయిందంటే మధ్యప్రదేశ్లో ఒక మాజీ ముఖ్యమంత్రి నుంచి ఈ ముఖ్యమంత్రికి డైరెక్షన్ రాగానే మంత్రి గారికి తెలియకుండానే పర్మిషన్ ఇచ్చారు అధ్యక్ష. ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? ఇది నేను చెప్పలే అధ్యక్ష, ఇది చెప్పింది ఎవరు? అరే అధ్యక్ష 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 ఇదే కంపెనీకి
ఇదే కంపెనీకి అధ్యక్ష మధ్యప్రదేశ్ స్టేట్ గవర్నమెంట్ దీంట్లో వీళ్ళు ఇచ్చిన డాక్యుమెంట్ ఏమని ఈ 8 శాంపుల్లు తీస్తే అందులో 7 శాంపుల్లు ఇది కల్తీ బియర్ దీనివల్ల ప్రజలు చనిపోతున్నారు కాబట్టి ఇది ఎటు పరిస్థితుల్లో క్రష్ చేయాలి దీన్ని బ్యాన్ చేయాలని ఒక ఉద్దేశంతో ఆ మంత్రి ఆ గవర్నమెంట్ ఇచ్చింది అధ్యక్ష ఈ ఫోటోలు కూడా చూడొచ్చు అధ్యక్ష సోమ్ డిస్టిలరీస్ మొత్తం కూడా క్రష్ చేసేసింది ఆ గవర్నమెంట్ ఆ రోజు మీరు చూడొచ్చు అధ్యక్ష దీంతో పాటు యాక్షన్ తీసుకొని అధ్యక్ష ఇదే సోమ్ డిస్టిలరీస్ 575 కోట్ల రూపాయలు ఈ ఇండస్ట్రియల్ కార్పొరేషన్ ఆఫ్ మధ్యప్రదేశ్ కి కట్టాల్సింది ఉంటే కట్టకపోతే బ్లాక్ లిస్టెడ్ చేసిర్రు బ్లాక్ లిస్ట్ చేసి ఆయనని బ్లాక్ లిస్ట్ చేసి ఈ నకిలీ బీర్ తయారు చేసే చైర్మన్ గారి మీద కేసు పెట్టి రిమాండ్కి పంపిండు అధ్యక్ష ఇదే విధంగా మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి అదే కంపెనీ మీద ట్వీట్ చేసిండు అధ్యక్ష ఏమని ట్వీట్ చేసిండు అధ్యక్ష ముఖ్యమంత్రి గారు ట్వీట్ ఈ కంపెనీ చాలా ఫాల్తూ కంపెనీ ఈ కంపెనీకి ఎట్టు పరిస్థితులు ఇవ్వద్దు వీళ్ళు అన్ని కూడా ఫ్రాడ్ తయారు చేస్తా ఉన్నారు చీప్ లిక్కర్ తయారు చేస్తా ఉన్నారు దీనివల్ల ప్రజలు చనిపోయారు మధ్యప్రదేశ్లో దేశంలో కూడా అందరు కూడా అప్రమత్తంగా ఉండండి ముఖ్యమంత్రి గారు ట్వీట్ చేశారు అధ్యక్ష ఒక 5 నిమిషాలు కంక్లూడ్ చేస్తాం అధ్యక్ష దీంతో పాటు అధ్యక్ష అదే కంపెనీ 58-year child laborers rescued from Som distillery in MP region were taken to work via school bus daily to avoid suspicion. ఏ స్కూల్ బస్సులు అయితే ఆ పిల్లలని స్కూల్ కి తీసుకుపోవాలనో అదే స్కూల్ బస్సులు పెట్టుకొని కంపెనీకి తీసుకుపోయి వాళ్ళతో పని చేయించుకుంటే వాళ్ళది కింద కేసు అయింది అధ్యక్ష ఇది ఇస్ ద ఎవిడెన్స్ అధ్యక్ష అదే విధంగా అధ్యక్ష అలాంటి కంపెనీకి ఇక్కడ ఇవ్వడం చాలా బాధాకరం అధ్యక్ష దీన్ని ప్రజలు కూడా అది కూడా మంత్రికి తెలియకుండా ఇచ్చిరంటే ఎంత బాధాకరమో ఒకసారి ఆలోచించండి అధ్యక్ష నేను ఒక సూచన గౌరవ
ఏకవచనంతో పిలువరాదు సభల ఇదొకటి. అధ్యక్ష ఇలా ఆరోపణలు చేయడము ఆధారాలు లేకుండా మీరు కరెక్ట్ కాదు. ఈ వ్యాఖ్యలను రికార్డు నుంచి తొలగిస్తున్నారు. అధ్యక్ష ఓకే అధ్యక్ష, అధ్యక్ష ఓకే, మీరు ముఖ్యమంత్రి అని నేను అంటే వాళ్ళకి బాధ కలగవచ్చు. నా విజ్ఞప్తి